2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర్ గారు. చాలామందికి తెలియనటువంటి విషయం అంటే వీటిల్లో కూడా పెళ్ళికి సంబంధించినటువంటి నాలెడ్జ్లో కూడా ఇటువంటిది ఒకటి ఉంది అని తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. డివోర్స్కి అనల్మెంట్ మ్యారేజ్కి అంటే వీటికి మధ్య తేడా ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు జనరల్గా మనకు అందరికి అర్థమయ్యే భాషలో మనకు అంటే ఇప్పుడు లీగల్ లాంగ్వేజ్ చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలంటే ఏంటంటే డైవోర్స్ అంటే ఏంది అంటే ఒక ఇద్దరు వ్యక్తులకు మ్యారేజ్ జరిగినప్పుడు ఆ మ్యారేజ్ని ఒప్పుకుంటారు, కానీ కలిసి ఉండలేని పరిస్థితి ఉండొచ్చు. అవును, రకరకాల కారణాల వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద నివసించే అవకాశం ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యక్తితో కలిసి ఉండే అవకాశం లేదు ఈ కారణం వల్ల అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకున్నదని డైవోర్స్ అంటారు. సో డైవోర్స్లో మ్యారేజ్ జరిగిన విధానం కానీ లేకపోతే మ్యారేజ్ గుర్తించబడి ఉంటుంది, కానీ వాళ్ళు డైవోర్స్ తీసుకుంటారు. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి అంటే అసలు మ్యారేజ్ని రద్దు చేయమని అడిగేది. అంటే మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు, ఈ మ్యారేజ్ని రద్దు చేయండి నాకు అని అడిగేది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి డైవర్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాంట్లో అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమి ఉండదు, చాలా సింపుల్. అంటే మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితి ఉంటే అప్లై చేసుకున్నదాన్ని. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారంటే మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్. ఇప్పుడు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏముంటుందండి జనరల్గా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఐదర్ ఆఫ్ ద పార్టీస్కి ఇంపార్టెన్సీ ఉండొచ్చు. ఇంపార్టెన్సీ అనుకుంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈ మ్యారేజ్ని రద్దు చేయండి సో ఇంపార్టెన్స్ వల్ల అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసిన తర్వాత వ్యక్తిగత లోపం ఏదైనా ఇద్దరిలో ఉంటే ఇది ఎవరిట్లో ఒక దాంట్లో ఉన్నా కూడా ఒకరికున్నా సరే. ఇప్పుడు దీంట్లోకి వచ్చరికి ఏమైందంటే మళ్ళీ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఏముంటుంది అనవచ్చు. వాళ్ళకు రకరకాల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా వాళ్ళు సెక్స్ మీద ఆసక్తి చూపకపోవటం, సెక్స్ అంటే భయం ఉండటం, తర్వాత వాళ్ళకు కొన్ని రకాల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళు కాపురానికి సహకరించారు. సో దాన్ని బేస్ చేసాం కూడా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి వెళ్ళిపోవచ్చు. అబ్బాయి కనుక ఇంపార్టెన్సీ ఉంటే అమ్మాయి వాళ్ళు వెళ్ళచ్చు. ఓకే. సో ఇంపార్టెన్సీ అనేది ఒక గ్రౌండ్. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి మనం అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెన్స్ అనేది ఒక గ్రౌండ్. ఓకే. రెండోది వచ్చేసి ఏం చేస్తామంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 5 కింద సెక్షన్ 5 క్లాస్ 2 కింద ఎవరెవరు మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరెవరు మ్యారేజ్ చేసుకోకూడదు అనేది ఒక క్లాజ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు వరుసకు అక్క చెల్లెలు అన్న చెల్లెలు మ్యారేజ్ చేసుకోనికి ఉండదు జనరల్గా. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, తెలుసో తెలియకనో దూరపు చుట్టాలు ఎక్కడో ఉండి కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకుంటే తర్వాత దాన్ని గుర్తిస్తే దాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో సేమ్ గోత్రాలు ఉంటాయి మనకు జనరల్గా, అది అందరికీ వాడుకలో ఉన్నది. సేమ్ గోత్రాలు అనుకుంటే దాన్ని కూడా మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుంది అంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ మ్యారేజ్ అయి ఉంటుంది, దాన్ని దాచిపెట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనకు తెలిసింది అనుకుందాం. సో ఈ సెకండ్ మ్యారేజ్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద ఐదర్ ఆఫ్ ద పార్టీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ పద్ధతిలో కూడా మనము అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ పార్టీస్ కన్సెంట్ లేకుండా, అంటే ఇద్దరు వ్యక్తులలో పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులలో ఎవరిదన్నా పార్టీస్ కన్సెంట్ లేకుండా ఏదన్నా కారణం వల్ల బలవంతంగా పెళ్లి చేస్తే కూడా దాన్ని మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద వేసుకోవచ్చు. వితౌట్ పార్టీస్ కన్సెంట్ అని చెప్పేసి మనం అనల్మెంట్ మ్యారేజ్ కింద కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బెదిరించి చేసుకోవటం, పెళ్ళి భయపెట్టి చేసుకోవటం, లేకపోతే ప్రలోభ పెట్టి చేసుకోవటం, లేకపోతే తల్లిదండ్రులు కొన్ని అన్నీ బాగున్నాయి నువ్వు చేసుకోకపోతే మేము చచ్చిపోతాం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కన్సెంట్ లేకుండా చేసుకోవడానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నాకు కన్సెంట్ లేకుండా పెళ్లి చేశారు కాబట్టి నా మ్యారేజ్ని రద్దు చేయండి అని మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా చాలా ఎక్కువ కేసులు ఎట్లయితుంటాయంటే చీటింగ్ మీద వస్తుంటాయి. ఓకే. చీటింగ్ మీద కూడా మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఏజ్ దాటి పెళ్లి చేసుకోవటం. ఇప్పుడు దగ్గర మాకు వచ్చే కేసులలో 40 years అబ్బాయికి ఉంటాయి, 25 years అమ్మాయికి ఉంటాయి. ఏజ్ దాచి పెళ్లి చేసేస్తారు. అంటే చీటింగ్ చేస్తున్నారంట, మ్యారేజ్లో చీటింగ్ చేస్తారు. ఏదైనా రోగం ఉంటే దాచి పెళ్లి చేయటం, లేకపోతే అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం. ఎందుకంటే మాకు 100 కోట్లు ఆస్తుందనో, లేకపోతే మాకు అది ఉందనో ఇది ఉందనో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందనో అంటే ప్రలోభ పెట్టి మనం చీటింగ్, దాన్ని కామన్ వర్డ్ ఏంటంటే చీటింగ్ అన్నట్టు. ఏదన్నా మ్యారేజ్ని కనుక మనం చీటింగ్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా ఆ మ్యారేజ్ తర్వాత తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే ఏదన్నా డిసీజ్ ఉంటుంది వాళ్ళకు, ఆ డిసీజ్ దాచిపెట్టి పెళ్లి చేస్తారు. సో ఆ డిసీజ్ మ్యారేజ్ తర్వాత తెలిసినా కూడా మనం
దానిపైన వెళ్ళి మనము చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డిసీజులలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, క్యూరబుల్ డిసీజెస్, నాన్ క్యూరబుల్ డిసీజెస్ అని ఉంటాయి. క్యూరబుల్ అంటే ఏంటంటే మనం మందులు ఇవ్వటం ద్వారా అవి క్యూర్ అయిపోతుంటాయి. ఓకే. నాన్ క్యూరబుల్ అంటే కొన్ని మందులు లేకుండా కూడా వాటి క్యూరబుల్ ఉండదు దానికి. సో అట్లాంటి డిసీజ్ ఉన్నా కూడా మనం ఈ మోసం చేసి కానీ, డిసీజ్ ఉన్నా కానీ, అబద్ధాలు చెప్పి కానీ పెళ్లి చేస్తే కూడా మీరు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. అట్లా. సో మీరు చెప్పింది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. అవును, చాలా. అయితే ఇది మ్యూచువల్ కన్సర్న్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదంటే ఇద్దరిలో ఒకరు అప్లై చేసుకున్నా? అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైనా ఒకరే అప్లై చేసుకుంటారు. ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ అప్లై చేసుకునే దాన్ని ఇద్దరు కలిసి అప్లై చేసుకుంటే దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జనరల్గా మ్యారేజ్ తర్వాత ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయి అనుకుందాం, లేకపోతే ఏదైనా ఫైండ్ అవుట్ చేసిండు, వాళ్ళిద్దరు కలిసి జీవించలేను అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకునేదాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. సో ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎందుకు అంటే చాలామందికి ఏంటంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏం చేస్తుంటారు, ప్రిఫర్ చేస్తుంటారు అంటే డైవర్స్ చేస్తుంటారు జనరల్గా. అవును. డైవర్స్ ఇట్లా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసిండనో, అది చెప్పిండనో, అట్లా ఈ కండిషన్స్ అన్నీ క్రుయాలిటీ కింద చూపించుకుంటూ డైవర్స్ చేసుకుంటుంటారు. సో మీరు అడగచ్చు, మరి డైవర్స్ వేసుకున్న, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకున్న చివరికి వచ్చేది వాళ్ళిద్దరు విడిపోవటమే కదా, రెండిట్ల తేడా ఏముంది అని అనొచ్చు. సో ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి డైవర్స్కి తేడా ఏముందంటే, మీరు డైవర్స్లో మ్యారేజ్ని ఏం చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు. ఓకే. లీగల్గా మ్యారేజ్ జరిగింది అనేది మీరు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లీగల్ మ్యారేజ్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు అప్లై చేసుకున్న తర్వాత ఈ ఇద్దరు పార్టీస్కి కొన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఓకే. అవి డినే చేయలేము మనం. ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, మనం డైవర్స్ వేసుకున్నాం, అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకునే హక్కు ఉంటుంది, డీవీసీ వేసుకునే హక్కు ఉంటుంది, 498 వేసుకునే హక్కు ఉంటుంది. ఇట్లాంటి హక్కులన్నీ ఉంటాయి డైవర్స్లో. సో అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో మనం కనుక వేసుకుంటే, ఒకవేళ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కనుక ప్రూవ్ అయితే, అంటే మోసం చేసి కానీ, లేకపోతే ఇంపార్టెన్సీ కానీ, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన కారణాలన్నిటి వల్ల అనల్మెంట్ కనుక ప్రూవ్ అయితే అది మ్యారేజే రద్దయితే కాబట్టి ఆ పార్టీస్కి ఉండాల్సిన హక్కులు ఉండవు ఇంకా. అట్లా కాబట్టి రెండింటికి అదే తేడా. సో డైవర్స్లో ఏమో హక్కులతో పాటు మనం డైవర్స్ వేసుకుంటాం. ఒకవేళ అనల్మెంట్ కనుక ప్రూవ్ అయితే మీకు ఆపోజిట్ పార్టీకి ఇంకా మ్యారేజే రద్దు అయిపోయింది కదా, ఇంకా మ్యారేజ్ ద్వారా వచ్చే హక్కులు ఉండవు వాళ్ళకు. ఓకే సార్. అయితే చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో వీడియో చూసిన తర్వాత అయినా సరే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అడ్వకేట్ నీడ్ చాలా ఉంటుంది వీటిలో. సలహాలు సూచనల కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా. ఎందుకంటే చాలామందికి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది నామోషి ఫీల్ అవుతుంటారు. ఇప్పటికి కూడా మా దగ్గరకు వచ్చే బాగా చదువుకున్న క్లయింట్లు కూడా ఏమంటుంటారంటే, సార్ మేము ఇప్పటిదాకా అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళలేదు, మా వంశంలో ఇప్పటిదాకా ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఇట్లాంటి పదాలని వాడుతూ ఉంటారు. సో వాళ్ళు సరైన టైంలో కనుక ఒక మ్యారేజ్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైనప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ సపరేట్గా మనం ఎందుకు చెప్తున్నాం ఏంటంటే, అది తెలిసిన డేట్ నుంచి అంటే విత్ ఇన్ 1 year లోపే మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది కోర్టులో వేసుకోవాలి. ఓకే. పెళ్ళైన విత్ ఇన్ 1 year లోపే మనం కోర్టులో వేసుకోవాలి. 1 year దాటిపోయిన తర్వాత దాని లిమిటేషన్ దాటిపోతుంది కాబట్టి అనల్మెంట్ మ్యారేజ్ కింద వెళ్ళనీకి ఉండదు. అవునా? సో చాలామంది తెలిసినా కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాలయాపన చేస్తూ, దాని మీద సరైన అవగాహన లేక, దాన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియక చాలామంది అట్నే ఉండిపోయి దాన్ని మళ్ళీ ఒక 1 year ఆగిన తర్వాత, దాని లిమిటేషన్ దాటిపోయిన తర్వాత దాన్ని క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద లేదా ఇతర గ్రౌండ్స్ మీద వేసుకొని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఎవరన్నా ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధించి వాళ్ళ మ్యారేజ్లో ఏమైనా లోటుపాట్లు జరిగినప్పుడు, వాళ్ళు ఏమైనా అబద్ధాలాడి పెళ్లి చేసుకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు విత్ ఇన్ ద 1 year వేసుకుంటే బెటర్. కాబట్టి కంపల్సరీ అడ్వకేట్ని సంప్రదిస్తే వాళ్ళు తప్పకుండా దానికి తగిన సలహాలు సూచనలు ఇస్తారు అన్నట్టు. మీరు పర్సనల్గా సలహాలు సూచనలు ఇస్తారా అంటే? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక అడ్వకేట్ నాగేశ్వర్ గారి సలహాలు సూచనల కోసం సంప్రదించాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ లీగల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అండ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి సంబంధించింది, సో మీరు త్రూ లీగల్గా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే వెంటనే నాగేశ్వర్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీకు సలహాలు సూచనల కోసం ఏదైనా కింద కామెంట్ బాక్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, లీగల్గా మీరు వెళ్ళాలి అనుకుంటే, భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదంటే అదర్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి కానివ్వండి,
ఏదైనా సరే త్రూ లీగల్ డాక్యుమెంట్స్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నాగేశ్వర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.